నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తికోన మురళి ఆధ్వర్యంలో మదీనా మసీదులో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళి, యువ నాయకుడు కోన నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నాయకులతో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం కావడంతో మసీదు వద్దకు వెళ్లి అక్కడ మైనార్టీ నాయకులను ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకుని ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అనంతపురం ఎంపీ శంకర్ నారాయణని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు మురళీధర్ రెడ్డి, యువ నాయకుడు కోన నిశాంత్ రెడ్డి, వైసీపీ నాయకులు సమీ, అజీజ్, ఫారూక్, నజీర్, అహ్మద్, చిన్నదాదు, మున్నా, కరీం, అనీఫ్, డిష్ అన్వర్, మార్తాడ్ అన్సార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.